ప్రజల్లో ఏదో ఒక అలజడి సృష్టించాలి, జనసేన పార్టీ పైన చెడ్డ పేరు తీసుకురావాలి, కూటమి పైన చెడ్డ పేరు తీసుకురావాలి. ఈ యొక్క దురుద్దేశం తప్పనించి మీరు జనసేన పార్టీ పైన కూటమి పైన ఒక రిమార్క్ జరిగలుగుతారా? అక్కడ జరిగిన గొడవ ఏంటి? మీరు మీడియాతో మాట్లాడడం ఏంటి? ఫ్లెక్సీ గురించి చిన్న గొడవ జరిగింది. అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకి ఎవరెవరో తెలుసుకోలేదు కదా, పనులు బయట వాళ్ళు తీసుకొచ్చి లోపల కూర్చొని పెట్టారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరు తప్పు చేసా లోపల పంపిస్తారు. దాని ఉలాసే లేదు. మీకెందుకు మా పైన అంత ప్రేమ? మీరు చేసిన దొంగతనాలు రౌడీసం కంటేనా? ఒక దళిత యువకుల్ని రూమ్ లోపల వేసుకొని చిత్రహింసలు చేయలేదా? చట్టం ఎలా పనిచేసిందో ఆ రోజు మీరు చూశారు కదా. ప్రతి ఒక్కరిని జనసేన పైన కూటమి పైన బురద జరిగితే ఈ స్థాయిని చూస్తూ ఊరుకో. ఎవరెవరైతే చెరువులు కబ్జా చేశారో, భూములు కబ్జా చేశారో, ప్రభుత్వ భూములు తక్కువ ధరకి లీజులు తీసుకున్నారో, కార్పొరేషన్ భూములు, చెరువు భూములు, కాలువ పొలంలోని భూములు, ఆటో వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిపైన త్వరలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, కలెక్టర్ గారికి ఇస్తాము. ఇది వరకే ఇచ్చాము, వాళ్ళపైన అలాంటి విచారణ జరుగుతూ ఉంది. మళ్ళీ ఒకసారి డిప్యూటీ సీఎం గారికి కూడా ఇస్తాము. ఎవరెవరైతే చెరువు కబ్జా చేశారో, కాలువపురంలోకి ఎవరెవరైతే ఆటో వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తున్నారో వీళ్ళందరిపై కూడా ఎంక్వైరీ పెట్టి ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోమని చెప్పి మేము గట్టిగా కూర్చుంటాము. మీరు ఖాళీగా కూర్చుంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోండి, లేదంటే బయట సినిమాల శిఖానికి వెళ్ళండి. మీరు ఎంత బదులు చల్లా జనసేన పార్టీ పైన, జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి పైన, కూటమి ప్రభుత్వం పైన మాకు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరు దొంగో, ఎవరు భూ కబ్జాదారుడో